బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర మీదుగా ఒక ఉపరితల ద్రోణి ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే ఒడిశా తీర ప్రాంతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. జార్ఖండ్ నుంచి తెలంగాణ మీదుగా ఇది ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా విస్తారంగా వర్షాలు అయితే మాత్రం కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరొక 4 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటూ మొత్తం సముద్ర తీర ప్రాంతాలంతట్లో కూడా గాలి తీవ్రత ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులందరికీ కూడా అంటే ఇటు విశాఖపట్నం నుంచి ఒడిశా తీర ప్రాంతాల మీదకి వెళ్లే వారందరికీ కూడా 3 రోజుల పాటు చేపల వేటను అయితే నిషేధించింది. మరోవైపు చూస్తే కనుక నిన్నటి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉంది. దీంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ జనజీవనం అయితే మాత్రం స్తంభిస్తూ ఉంది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద మాత్రం కొంతవరకు బయటకు వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బంది అయితే మాత్రం పడుతూ ఉన్నారు. అయితే అతి భారీ వర్షాలు మాత్రం లేవు. ఒక మోస్తారు నుంచి సాధారణ వర్షాలు ఈ 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 3 రోజుల పాటు ఈ రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.